ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే కూటమి గెలుపు వెనుక ఈవీఎంల కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. పక్కా వైసీపీ పోలింగ్ బూత్లలో కూడా కూటమికి మెజారిటీ సాధించడం పలు అనుమానాలకు దారితీసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు సైతం బయటకు వచ్చాయి. పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లే అధికంగా ఉండడంతో ఈవీఎంలపై పలు అనుమానాలు తలెత్తాయి. 40% ఓట్లు సాధించిన వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలకు 40% పైగా ఓట్లు శాతం సాధించి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడంపై కూడా పలు అనుమానాలు తెర మీదకు వచ్చాయి. దీనిపై న్యాయస్థానాల్లో కేసులు వేసినప్పటికీ వాటిని విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఈవీఎంల ట్యాంపరింగ్పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మౌనం వీడారు. దీని ఆయన తన ట్వీట్లో ఈ విధంగా రాసుకొచ్చారు. మన సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ మాకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది. మనం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు దాని ప్రాముఖ్యతను ప్రతిబింబించండి మరియు దాని మార్గదర్శక సూత్రాలకు మన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. ఇటీవలి కాలంలో ఇతర ముఖ్యమైన ఆందోళన ఏమిటంటే మన దేశ పౌరులకు హామీ ఇవ్వబడిన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడానికి దూకుడుగా ప్రయత్నిస్తుందని జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించవద్దని ఆయన కోరారు. మొత్తానికి గత ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్ చెప్పకనే చెప్పినట్లు అయింది.